హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, రికవరీ ఏజెంట్ అండ్ మేనేజర్ గారు అంటున్నారు ఇక్కడ మీరు మినిమం అమౌంట్ పే చేశారంటేనే డిపిడి లాస్ అవుతుంది, తక్కువ అమౌంట్ పే చేశారంటే డిపిడి లాస్ అవ్వదు అంటున్నారు. అలాగే డిపిడి అనేది ₹100 చేసిన లాస్ అవుతుంది, ఎన్పి అయిన తర్వాత లాస్ అవుతుంది, ఎన్పి అవ్వకున్న తర్వాత కూడా లాస్ అవుతుంది. ఆ విషయం మన మేనేజర్ గారికి తెలియదు. లేట్ చేయకుండా ఆడియో విందామా ఫ్రెండ్స్? సార్ కోటక్ బ్యాంక్ తరఫు నుండి కాల్ చేస్తున్నాం సార్. క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్, ఏమైంది సార్? అవును సార్, అదే నెక్స్ట్ మంత్ 25% సెటిల్మెంట్ చేసుకోవాలి సార్. సార్ నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ తీసుకుంటారా సార్? అవును సార్, ఎందుకంటే వేరేవి చేసుకున్నాను, కొద్దిగా మనీ షార్టేజ్ ఉంది. మీకు వేరే రకంగా చెప్పానంటే మీరు అనుకుంటారు సరే టైం పాస్ చేస్తున్నాడని. బట్ టైం పాస్ కాదు, నిజంగానే ప్రామిస్గా చెప్తున్నాను. వేరే కార్డు క్లోజ్ చేసుకున్నాను. ఈ మంత్ మీరు చేద్దాం అనుకున్నాను, బట్ మీవి ఆ రేంజ్కి రాలేదు కాబట్టి మీకు క్లోజ్ చేయలేకపోయాను. సార్ ఓకే సార్. సో అంటే నెక్స్ట్ మంత్ మేము తీసుకుంటారా సార్ మరి? లేదండి, పార్ట్ పేమెంట్ ఎలా చేస్తాం కదా సెటిల్మెంట్ చేసేటప్పుడు. సార్ అవును సార్, ఇప్పుడు పార్ట్ పేమెంట్ అనేది చేసుకోండి సార్. నెక్స్ట్ లేదు, మంత్ సెటిల్మెంట్ తీసుకుంటారా సార్? అందులో డిడక్ట్ అవుతుంది సార్ ఆ అమౌంట్ వచ్చేసి. పార్ట్ పేమెంట్ అనేది ఎప్పుడు చేస్తాము? ఎన్పిఏ కాకముందర. సార్ ఎన్పిఏ కాకముందర పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చండి, ఇప్పుడు కాదు. అవును సార్, ఇప్పుడు కరెక్టే సార్. ఇప్పుడు మీరు పార్ట్ పేమెంట్ అనేది ఒక 500 అన్న పేమెంట్ అనేది చేస్తే నేను దానివల్ల లాభం లేదు కదా. పెట్టించుకుంటాను డిపిడి లాస్ అవుతుంది సార్. డిపిడి లాస్ అవుతుంది చేస్తే. సార్ ఇప్పుడు మీరు నెక్స్ట్ మంత్ అనేది పేమెంట్ క్లోజ్ చేసుకుంటాం అంటున్నారు కదా సార్, సెటిల్మెంట్ తీసుకొని. మీరు ఇప్పుడు 500 పార్ట్ పేమెంట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్లో 500 డిడక్ట్ అవుతుంది సార్. సార్ డిటెక్ట్ అవ్వని అవ్వకపోని నాకు డిపిడి ఇంపార్టెంట్. డిపిడి చేసుకోవడానికి కోసం ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నేను నెక్స్ట్ మంత్ చేద్దాం అంటున్నాను. నెక్స్ట్ మంత్ ఫాలో. ఓకే, ఈ మంత్ వేరే క్లోజ్ చేస్తున్నారు అంటున్నారు కదా సార్. ఏ బ్యాంకు క్లోజ్ చేస్తున్నారు సార్? అంటే ఏ బ్యాంకు కార్డ్ని క్లోజ్ చేస్తున్నారు సార్ ఈ మంత్ వచ్చేసి? ఇది ఈ మంత్ వచ్చేసి నేను ఆర్బిఎల్ చేస్తున్నాను. ఓకే సార్. అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారా సార్ లేక బిజినెస్ ఉన్నా సార్? జాబ్ లేదు, ఫ్రెండ్స్ రిలేషన్స్ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తుంటే ఫినిష్ చేసుకుంటున్నాను సార్. మీది కూడా ఇవ్వాల్సిందే, బట్ ఈ మంత్ అవ్వనని చెప్పారు, అందుకోసం మీకు ఓపెన్ చెప్పేస్తున్నాను అవ్వదని. మీరు అంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక మాట చెప్పిన సాయన ఈ మంత్ వరకు మీకు ప్రెజర్ తెప్పియడం నాకు నచ్చదు. ఎందుకంటే మీ వాళ్ళు మీకు ఎంత ప్రెజర్ ఇస్తారో నాకు తెలుసు సార్. అంతే సార్, ఇప్పుడు మీరు పార్ట్ పేమెంట్ అనేది చేసుకుంటే నేను మేనేజర్ సార్కి చెప్పుకోవడానికి ఉంటుంది కదా సార్. మరి కస్టమర్ ఇట్లా కాదు ఒకవేళ మీరు మేనేజర్ గారిని పెట్టుకోవడానికి మీరు మేనేజర్ గారిని లైన్లో తీసుకుంటారని చెప్పండి, మీ మేనేజర్ గారితో నేనే చెప్తాను, రిక్వెస్ట్ ఏం చేసుకుంటాను. ఓకే సార్, 1 minute లైన్లో ఉన్నాను సార్. మేనేజర్ సార్ని లైన్లోకి తీసుకుంటాను. తీసుకోండి సార్. నమస్కారం సార్. ఏం లేదు సార్, మీ కాల్ ఏజెంట్తో ఏం చెప్తున్నానంటే సార్ ఈ మంత్ నేను చేయలేను, నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటున్నాను. అండ్ దాని రీజన్ వచ్చేసి వేరే కార్డులు క్లోజ్ చేసుకున్నాను, ప్లస్ నా ఫ్రెండ్స్ రిలేషన్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ మంత్ ఇస్తా అంటున్నారు. అందుకోసం ఇప్పుడు మీకు సరే సరే అని చెప్పుకుంటూ మంత్ లాగడం కంటే ఉండే వాస్తవం చెప్పడం మంచిది. సరే సార్, మీరు నెక్స్ట్ మంత్ టైం తీసుకోండి, పర్వాలేదు. బట్ ఏంటంటే మీరు కనీసం ఒక 2000 5000 పార్ట్ పేమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది కదా సార్. సెటిల్మెంట్ చేసేటప్పుడు పార్ట్ పేమెంట్ చేసి లాభం ఏముంది సార్? సార్ పార్ట్ పేమెంట్ చేసి ఏం లాభం ఉందంటే బ్యాంకులో మీరు ట్రస్ట్ చేయాలి కదా సార్. సార్ మీకు ఇన్ని రోజుల నుండి మీరు డిఫాల్టర్ అయ్యుండి సడన్గా 1 month టైం ఇవ్వండి, 2 months టైం ఇవ్వండి అంటే బ్యాంకులో ట్రస్ట్ చేయాలి కదా మనల్ని. మీకు ఇంటెన్షన్ ఉంటే బ్యాంకులో తెలియాలి కదా. లేదు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు అవి చేసినా కానీ ఏమవుతుంది, డిబిడి లాస్ అవుతుంది. డిబిడి లాస్ ఏంటంటే ఆల్రెడీ కస్టమర్ పేమెంట్ చేస్తున్నాడని చెప్పేసి ఇంటెన్షన్లోకి వచ్చేస్తుంది. సో అలాంటి ఇష్యూస్ వద్దు. నేను ఒకటేసారి ఒకవేళ 2000కు డిపిడి ఏం లాస్ రాదు సార్. అది ఎవరు చెప్పారు సార్? ₹100 చేసినా డిబిడి లాసే సార్. సార్ అదే మీరు డిపిడి చేంజ్ అయిపోయి మీరు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. మీరు అది ఉన్నారు సార్, దాన్ని అలా కంటిన్యూషన్ అవ్వనివ్వండి. దాన్ని ఎందుకు బ్రేకప్ చేపిస్తున్నారు ఊరికే అనవసరంగా? సార్ మినిమం పేమెంట్ కడితే డిపిడి చేంజ్ అవుతుంది సార్. అది మీరు పార్ట్ పేమెంట్ 2000 కడితే ఎవరు చెప్పారు సార్ మీకు? అది మినిమం పేమెంట్ ఉంటుంది కదా, దాన్ని కడితే మీకు డిపిడి చేంజ్ అయ్యి 1 month తక్కువకి వస్తుంది. అంతే తప్ప మీకు దానికి సంబంధం ఏం లేదే. సంబంధం ఎందుకు లేదంటే నాకు ఫండింగ్ చేసినప్పుడు ఇలాగే ఒక ₹500 ఫండింగ్ చేశారనమాట. మినిమం పేమెంట్ కూడా చేయాలా, ఫుల్ అమౌంట్ పే చేయలేదు సార్. ఒక ₹500 చేస్తే డిపిడి లాస్ అయింది సార్. ఎప్పుడు? ఎన్పిఏ కాకముందర. మరి ఎన్పిఏ కాకముందు ఎన్పిఏ అయిన తర్వాత వేరే ఉంటుంది సార్. ఎన్పిఏ అయిన తర్వాత వేరే ఉంటుంది మనకు. ఎలా సార్? ఎలా అవుతుంది సార్? ఎలా అంటే బ్రాంచ్కి రండి సార్. బ్రాంచ్కి వచ్చి మరి లెటర్ రాసి ఇవ్వండి, నెక్స్ట్ మంత్ క్లోజ్ చేస్తా అని. ఏం రాయాలి? నెక్స్ట్ మంత్ క్లోజ్ చేస్తాను లెటర్ రాసి ఇవ్వండి. నేను మెయిల్ డ్రాప్ చేస్తాను సార్. చేయండి సార్. నేను మెయిల్ డ్రాప్ చేస్తాను. 25% నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేసుకుంటానని చెప్పేసి. 25%కి రాదు కదా సార్ అది.
నేను లెటర్ ఇస్తాను సార్ మీకు నెక్స్ట్ మంత్. సార్ 25% సెటిల్మెంట్ రాదు అంటున్నాను. సార్ మీరు లెటర్ ఇవ్వడం 25% కాదు. సార్ అలా కాదు సార్, 25%కి చేసిన సెటిల్మెంట్ లెటర్ మీకు ఇస్తాను. అవి చూసిన తర్వాత కాంటాక్ట్ కూడా చేస్తారా సార్? మీ బ్యాంక్ ఇవ్వలేదు, అవును సార్ ఇది మా బ్యాంక్ కాదు, మేము ఇవ్వలేదు, ఇది కాదు అవ్వదు అన్నప్పుడు చెప్పండి, నేను దాని గురించి డిస్కస్ చేస్తా. మీ బ్యాంక్ ఇచ్చింది సార్. ఓకేనండి. మా పెట్టండి సార్, ఫ్రెండ్కి మెయిల్ పెట్టండి సార్. నా ఫ్రెండ్కి 25% క్లోజ్ చేశారు సార్. 3 EMIs ఇచ్చారు, అవి కూడా 25% ఇచ్చి 3 EMIs ఇచ్చారు. లాస్ట్ మంత్ 30 కట్టాను, ఈ మంత్ 30 కడతాడు మా ఫ్రెండ్. ఓకే, అంటే అయితే కార్డులోనా అండి? కార్డ్ సార్, కార్డ్ కూడా ఉంది, లోన్ కూడా ఓకే ఉంది. సార్. ఓకే, పంపించండి సార్, మెయిల్ పెట్టండి అవి. మీకు అలా ఉంటే చూద్దాం, మనం మాట్లాడదాము. సార్ మెయిల్ ఐడి సార్? ఒక్క నిమిషం సార్ చెప్తాను. సార్ సురేష్ సార్ స్పేస్ కుమార్, అగైన్ సార్? సురేష్ కుమార్ సార్, సురేష్ కుమార్. ఓకే, y@kotak.in. ఇది మీది కదా సార్, మేనేజర్ గారుగా? మేనేజర్ గారిదేనండి. మీరు దానికి పెట్టాలి, దాని నుండి మీకు రిటర్న్ వస్తుంది ఫార్మ్ కూడా. ఓకే ఓకే సార్, ఓకే రైట్. అంటే ఇప్పుడు మీరు ఇందులో ఏమంటారు, 25% మీరు ఇవ్వని అంటున్నారు, నేనేమో మెన్షన్ 25% చేస్తాను అందులో. పెట్టండి సార్, పర్వాలేదు. మీకు ఏది ఉందో అది పెట్టండి అంతే. అలాగే మా ఫ్రెండ్ కూడా ఇలా ఇచ్చారు 25%కి, నాకు కూడా 25% సెటిల్మెంట్ కావాలి, అమౌంట్ అరేంజ్ ఏంటంటే నెక్స్ట్ మంత్లో క్లోజ్ చేసేస్తా అని చెప్పేసి మీకు మెన్షన్ చేస్తాను. పెట్టండి సార్. సో దీనివల్ల మీ ప్రెజర్ తగ్గుతుందా? నా ప్రెషర్ ఏం తగ్గదు సార్, నాకు అందరి కస్టమర్తో మీరు ఒకరు అంతే. నాకు అర్థమైంది, ఏం తేడా ఏముండదు. అంతే. ఆ 100 మందిలో నేను ఒకరిని, ఆ 100 మందిలో ఒకరు తగ్గినా కానీ మీ ప్రెజర్ కొద్దిగా తగ్గుతుంది. బట్ సేమ్ ఉంటుంది కాదన్నాను, బట్ నేను అలా ఇంటెన్షన్గా అయితే మీకు చెప్పట్లేదు సార్. ఎందుకంటే లేదు సార్ రేపు చేస్తాను, లేదు సార్ ఎల్లుండి చేస్తాను, మీకు ఒక కమిట్మెంట్ లెక్క అయిపోతుంది. అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే 24 డేట్ ఈరోజు, మనకి ఇంకా 6 days ఉంది, మంత్ కంప్లీట్ అవ్వాలి, మీకు కూడా ఫీడ్బ్యాక్స్ ఇచ్చుకుంటే చాలా ఉంటాయి. అవును సార్. సో అందుకే మీతో డైరెక్ట్గా మాట్లాడదాం, సరే లైన్లో కలుపుకోండి అమ్మ, లైన్ సార్తో డైరెక్ట్ మాట్లాడతాను అని చెప్పాను. పర్వాలేదు సార్, మేము మెయిల్ డ్రాప్ చేయండి, మనం ఇంకా ఏదో ఫర్దర్ ఫ్యూచర్ చూసి కన్వర్ట్ అవుతాం. సో నెక్స్ట్ మంత్కి మీరు నెక్స్ట్ మెయిల్ డ్రాప్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ మీకు PDF పంపిస్తాను, అది మీ నెంబర్ ఇస్తేనే. అవునండి, నేను మాట్లాడతాను సార్, మెయిల్ డ్రాప్ చేయండి, దాని బట్టి నేను కూడా పైకి పంపి దాని బట్టి మీకు కాల్ చేస్తాను. నెక్స్ట్ మంత్ ఫాలో చేస్తాను నేను కూడా. నెక్స్ట్ మంత్ కాల్ చేసినప్పుడు నాకు అది మీ నెంబర్ నుంచి చేస్తే అప్పుడు మేము దాన్ని అప్డేట్ చేసుకుంటాను సార్. ఓకే, బట్ అప్పుడు మీరు ఏం చెప్పారు కదా, DPD ఎక్కువ ఉంది, అమౌంట్ ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అని అవన్నీ చెప్పాను సార్. ఆల్రెడీ మీరు NP అయిపోయారు సార్, దాంట్లో DPDకి సంబంధం ఉండదు. అలా కాదు, బకెట్స్ లో ఉంటే వేరే ఉంటుంది, NP అయిపోయిన తర్వాత DPDకి సంబంధం ఏమి ఉండదు సార్. లేదు, మీరేమంటారంటే మీ ఫ్రెండ్ DPD చాలా ఎక్కువ ఉంది కదా అందుకే వచ్చిందని చెప్తారు మళ్ళీ తర్వాత మీరు ఇచ్చినా కానీ. ఏమో సార్, అది నా చేతిలో ఉండదు సార్, పైన ఏది వస్తుందో అదే మాట్లాడగలుగుతాను తప్ప నేనేం చేయలేను కదా దానికి. అయితే పెట్టాల్సి పెట్టండి, దాన్ని బట్టి మనం చూద్దాము ఇలా. రైట్ సార్. ఓకే, ట్రై చేయడంలో తప్పేం లేదు సార్, మంచిది. ఓకే మ్యామ్, ఉంటాను సార్, బాయ్. ఈ ఆడియో విన్నారుగా. ఈ ఆడియోలో DPD ఎలా తగ్గుతుంది, ఎలా పెరుగుతుంది, రైట్ ఆఫ్, బకెట్స్ అన్ని దాని గురించి వివరణ ఇస్తున్నారు. అలాగే మీరు పేమెంట్ నెక్స్ట్ మంత్ చేస్తారంటే మీరు ఒక మెయిల్ డ్రాప్ చేయండి అంటున్నారు మేనేజర్ గారు. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ డిపార్ట్మెంట్లో కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.